మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి నెల మాస ఫలితాలు. సింహరాశి వారికి మార్చి నెలలో కలిగే లాభ నష్టాలు ఏమిటో, ఈ నెలలో వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే సింహరాశి వారు ఈ నెల శుభ ఫలితాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, సింహరాశి రాశి చక్రంలో 5వది. సింహరాశికి అధిపతి సూర్యుడు. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశిలో జన్మించిన వ్యక్తులలో చాలా మంది నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. రాజకీయ రంగంలో ప్రవేశించాలనే మక్కువను కలిగి ఉంటారు. ఏ వర్క్లో అయినా తనదే పైచేయిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వీరు ఎవ్వరితో అయినా సరే కలిసిపోతారు. తన మన అనే భేదం చూపించరు. అందరినీ ఒకే భావంతో చూస్తారు. అలాగే అందరినీ గౌరవిస్తారు కూడా. సింహరాశిలో జన్మించిన వారు ఆత్మాభిమానాన్ని ఎవరైనా కించపరిస్తే అస్సలు సహించలేరు. వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య పండితులు అంటూ ఉన్నారు. ఇక సింహరాశి వారికి ఈ మార్చి నెలలో గ్రహాల అనుకూలత అంత బాగోలేదు. దీని కారణంగా సింహరాశి వారు ఈ నెల కొన్ని సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు. అలాగే వీరికి ఈ నెలలో కొన్ని ఊహించని సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. గ్రహాల సంచారం అనుకూలంగా లేనందువల్ల ప్రతి పనిలో ఆటంకాలు కలగవచ్చు. ఉద్యోగస్తులు మరియు విద్యార్థులు ఇచ్చిన వర్క్ను సకాలంలో పూర్తి చేయలేకపోతారు. సోమరితనాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ మార్చి నెలలో సింహరాశి వారు సోమరితనాన్ని వదలకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. ఉపాధ్యాయులతో, పై అధికారులతో, కుటుంబ సభ్యులతో తిట్లు తింటారు. సింహరాశికి చెందిన వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారికి వారి పనులలో ఆటంకాలు కలుగుతాయి. పెట్టుబడులు పెట్టడం వల్ల పెద్దగా లాభాలు కలుగవు. కొత్త వాటిల్లో పెట్టుబడులు పెట్టకండి. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ నెల ఇతరులకు అప్పులు ఇవ్వకపోవటమే మంచిది. అనవసర ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. దీనికి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలియదు. అకస్మాత్తుగా చేతుల్లో ఉన్న ధనం అంతా కూడా మాయమైపోయినట్లుగా ఉంటుంది. మీరే ఇతరుల దగ్గర అప్పులు చేస్తారు. పొదుపు చేసిన ధనానికి కూడా ఖర్చు చేసే అవకాశం ఉంది. ఈ నెల ఎందుకు ఖర్చులు పెరుగుతున్నాయి అంటే మీ యొక్క ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. మీ ఆరోగ్యం కోసం కానీ, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కానీ డబ్బులను విపరీతంగా ఖర్చు చేస్తారు. కళ్ళకు సంబంధించిన సమస్యలు, తలకు సంబంధించిన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు. సకాలంలో ట్రీట్మెంట్ చేయించుకోవటం మంచిది. బీపీ, షుగర్ ఉన్నవారు ఈ నెల మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. కొన్నిసార్లు అనుకోకుండానే ప్రయాణాలు వాయిదా పడతాయి. మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల సింహరాశి వారికి చెందిన వ్యక్తులు మిత్రుల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మాట పెరిగి కొట్టుకునేదాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇతరులు చెప్పిన మాటలు వినటం వల్ల కూడా మీ మధ్య విభేదాలు వస్తాయి. ఏది ఏమైనా ఈ నెల సింహరాశి వారికి చెందిన వారు మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆస్తికి సంబంధించి ఎలాంటి కార్యాలు అంటే రిజిస్ట్రేషన్స్ వంటివి పెట్టుకోకండి. ముఖ్యంగా ఈ నెల ఆస్తులను అస్సలు కొనకండి. భూములు, ఇళ్ల స్థలాలు కొనకండి. గవర్నమెంట్ పరంగా వస్తేనే తీసుకోండి. కానీ ఇతరుల పేరుపై ఉన్న ఇంటిని, భూమిని తీసుకోవటం వల్ల సమస్యలు ఎదురవుతాయి. సింహరాశి వారికి ఈ నెల అలసట, బద్ధకము, ఆందోళన కలిగించు సంఘటనలు ఎదురవుతాయి. కొత్త రకమైన సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ నెల సింహరాశికి చెందిన స్త్రీలు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. లేదంటే చాలా నష్టపోతారు. ఇక సింహరాశికి చెందిన వారు ఈ నెల కొత్త పనులు ప్రారంభించడానికి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి అంత మంచి సమయం కాదు. కొత్త వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం, కొత్తగా లోన్స్ కోసం ట్రై చేయటం వ్యర్థం అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ నెల మీరు ఏ కొత్త ప్రయత్నాలు చేసినా అందులో ఆటంకాలే ఎదురవుతాయి.
కాబట్టి ఎటువంటి కొత్త పనులు, కొత్త ప్రయత్నాలు చేయకండి. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారు ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు మీపై కుట్రలు పన్నుతారు. మీ వ్యాపారం దెబ్బతీయాలని మీకు మరియు మీ పార్ట్నర్కి మధ్య గొడవలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారు జాగ్రత్తగా ఉండండి. ఇక ఇంటి వాతావరణం విషయానికి వస్తే సింహరాశి వారికి ఈ నెల ఇంటి వాతావరణం కొంచెం అనుకూలంగా ఉంటే కొంచెం ప్రతికూలంగా ఉంది. ఇంటి బాధ్యతలను మీరు సరిగ్గా నిర్వర్తించకపోవటం వల్ల కుటుంబ సభ్యులు మీపై కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ మీరేమో ఏం తప్పు చేయకపోయినా తిట్లు తింటున్నాం అనే ఆలోచనను కలిగి ఉంటారు. ఇంటిలో బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు మీకు ఇంటి పనులలో హెల్ప్ చేయకపోవటం వల్ల మీరు వారిపై కోప్పడుతూ ఉంటారు. ఇంటి పనులలో మునిగిపోయి సమయానికి తినరు. దీనివల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. కొన్నిసార్లు పూర్తిగా ఇంటి పనులను ఆపేసి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఇంటిలోని వారికి మీ సమస్య అర్థం కాక మిమ్మల్ని తిడతారు, నిందిస్తారు. అయితే మీరు వారిపై కోప్పడకుండా నిదానంగా మాట్లాడి వారితో ఇంటి పనులను చేయించుకోండి. ఇంటి పనులలో సహాయం చేయమని వారికి అర్థమయ్యేలాగా చెప్పండి. సింహరాశికి చెందిన స్త్రీ పురుషులిద్దరూ కూడా ఈ నెల ఒత్తిడికి గురి అవుతారు. కొంచెం ఓర్పు సహనంతో ఉండాలి. సింహరాశికి చెందిన వారు ఎవరైతే దాంపత్య జీవితాన్ని గడుపుతూ ఉన్నారో వారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడాలి. వారిపై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో తెలుసుకోండి. ఈ నెల మీరు మీ జీవిత భాగస్వామితో సరిగ్గా ఉండకపోతే వారికి దూరమవుతారు. అలాగే ప్రేమ జీవితాన్ని గడిపేవారు కూడా ఈ నెల ప్రేమించిన వారితో సరిగ్గా ప్రవర్తించకపోతే వారు మీకు దూరమవుతారు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వారితో ముందుగానే చెప్పండి. మీ ప్రేమ జీవితంలోనికి లేదా వివాహ జీవితంలోనికి మూడవ వ్యక్తి ప్రవేశించే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో అశాంతి, కలవరం పెరుగుతాయి. మనస్థిమితం ఉండదు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధుమిత్రుల మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఈ నెల కొన్ని విషయాలలో నిరుత్సాహం మిగులుతుంది. కొన్ని పనులు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగవు. ఈ నెల మీరు ప్రయాణాలు చేయాల్సి వచ్చినా, ఆరోగ్యపరంగా చికిత్స కోసం వెళ్ళాలి అనుకున్న మీకు అనుకూలంగా ఉన్న తేదీలలోనే వెళ్ళండి. ఈ మార్చి నెలలో సింహరాశి వారికి అనుకూలంగా ఉన్న తేదీలు 7, 9, 15, 18, 22, 27. ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 5, 11, 13, 20, 25, 30. ఇక సింహరాశి వారు ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి నారాయణ్ణి పూజించండి. ఈ నెలంతా శివుణ్ణి పూజించటం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఉదయం సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఈ నెల విష్ణువును ఆరాధించటం వల్ల మీకు ఎదురయ్యే కొన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఆరోగ్యపరంగా ఎదురయ్యే సమస్యల నుండి బయటపడాలి అంటే మాత్రం సూర్య ఆరాధన చేయాలి. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆదివారం సూర్యుడికి ఆర్జ్యం చూపించాలి. సూర్య అష్టకం వినటం లేదా చదవటం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. మరియు సింహరాశికి చెందిన వారందరూ కూడా ఈ మార్చి నెలలో ఈ పరిహారాలను చేయండి. శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.